శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎంత గొప్ప మాట! ఈ మాటల్లో క్రీస్తు యొక్క అధికారమునకు పౌలు గారు ఎంతగా ఒప్పించుకున్నారో చూద్దామండి. అవును, నేను కాదు, నా జీవితంపై నాకు అధికారం లేదు, నా శరీర అవయవంపై నాకు అధికారం లేదు, నా ఆలోచనలపై నాకు అధికారం లేదు అని అర్థం అంటున్నాడు. అవును, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అంటే నా ద్వారా క్రీస్తు తన జీవితమును జీవిస్తూ ఉన్నాడు. నా ద్వారా క్రీస్తు ఉద్దేశమును నెరవేరుస్తున్నాడు. నా ద్వారా క్రీస్తు తన జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. నేను క్రీస్తు అధికారమునకు లోబడిపోయాను అని చెప్తున్నాడు. ఆయన ఆలోచనలకు ఆటంకపరిచేయడం లేదు అని మాట్లాడుతున్నాడు. నా ద్వారా క్రీస్తు తన జీవితాన్ని, తన ఆలోచనలు అన్నిటిని నెరవేరుస్తున్నాడు. ఎంత గొప్ప మాట పిల్లరా! ఒక్క విషయం ఆలోచన చేయండి. మనం క్రీస్తుకి ఎంతగా అవకాశం ఇస్తామో అంతగా మనల్ని దేవుడు వాడుకుంటాడు, అంతగా మన పట్ల దేవుడు తన ఉద్దేశములను నెరవేరుస్తాడు. అంటే దేవునికి అధికారమునికి ఎంతగా లోబడతారో అంతగా దేవుని ఆలోచనలు నెరవేరుస్తారు అని పౌలు గారు మనకు చెప్పకనే చెప్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ ఉద్దేశములు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ కోరికలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబం ఎలా జరుగుతుంది? నీ కుటుంబంలో ఇంకా అనేకమైన ఆటంకాలు జరుగుతూ ఉన్నాయా? అనేకమైన పోరాటాలతో, వ్యాధులతో, అవమానాలతో, అనారోగ్యాలతో బాధపడుతున్నావా? ఇప్పుడే ఈ క్షణంలోనే క్రీస్తు యొక్క అధికారమునకు లోబడి జీవించు. అపవాది అనుగ్రహించిన ప్రతి అంధకారపు శక్తి నుండి దేవుడు విడుదల కలిగించి పరిపూర్ణమైన జీవితాన్ని మనందరితో దేవుడు అద్భుతంలో చేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పౌలు గారి యొక్క సాక్ష్యం విన్నాక మా జీవితం ఏ పాటిది నాయనా? ఈ మాటలు వింటున్న వారందరూ మీ మాటకు లోబడి మేము బ్రతుకుతున్న బ్రతుకు మాది కాదు, మీ కుమారుడిని యేసుక్రీస్తు వారు ఉచితంగా అనుగ్రహించిన కృప వలన మేము జీవిస్తున్నాము అని చెప్పుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.